ఢిల్లీ వేదికగా జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన దేశ సమగ్రత కోసం సేవా ప్రస్థానం కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ తెలంగాణ ఏర్పాటు, కాంగ్రెస్ నేతల తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ సమగ్రత జనసేన సిద్ధాంతమని, దేశ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లడమే జనసేన లక్ష్యమని, అందుకే ఢిల్లీలో ఈ సమావేశం ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ ఎప్పుడూ తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదని, విభజన చేసిన తీరుకు తాము వ్యతిరేకమని చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని, తమకు అడ్డుకునేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ నేతలు తమపై తీవ్ర విమర్శలు చేశారని, నేటికి కూడా కాంగ్రెస్ తీరు మారలేదన్నారు. ఎలాంటి ప్రొటెస్ట్ చేస్తారంటే ఒకసారి దేశాన్ని కూడా దేశం అంతా అన్ని పనులు మానేసి ఇలా చూసే అంత ప్రొటెస్ట్ చేస్తారు ఇక్కడ. సో ఢిల్లీ either is known for power or visibly it will be known for sometimes protest. But we are here today not for both. We are here to commit, to show that, to display our commitment about our patriotism, how patriotic we are and what kind of responsibilities we have to say that. And everyone comes here either for power or for protest. But we are here to define, to demonstrate our patriotism. That is the core objective of this meeting. We must consciously reject every form of divisiveness and work to strengthen. వారసత్వపు సమస్యలు ఇలాగే ఉన్నాయి, ఆస్తుల పంపకాలు కావచ్చు. అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసిన విభజించిన విధానం కానీ, వాళ్ళ డివిజివ్నెస్ అప్రోచ్ కానీ ఈ రోజుకి ఆ ధోరణి మారలేదు. దానికి ఉదాహరణ ఇటీవల తెలంగాణలో జనసేన సభని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం. ఈ రోజు ఎజెండాలో ఇది ప్రధానాంశం కానప్పటికీ కూడా ప్రతిసారి ఒక్కొక్క రాజకీయ పార్టీ తమ సొంత రాజకీయ సరిహద్దులు పెట్టుకొని ఎలాంటి విభజనలు సృష్టిస్తారో చెప్పడానికి నేను దీన్ని ఒక ఉదాహరణగా చెప్తున్నాను. ఈ రోజుకి ఆ వారసత్వపు సమస్యలు ఇలాగే ఉన్నాయి, ఆస్తుల పంపకాలు కావచ్చు. అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసిన విభజించిన విధానం కానీ, వాళ్ళ డివిజివ్నెస్ అప్రోచ్ కానీ ఈ రోజుకి ఆ ధోరణి మారలేదు. దానికి ఉదాహరణ ఇటీవల తెలంగాణలో జనసేన సభని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం. ఈ రోజు ఎజెండాలో ఇది ప్రధానాంశం కానప్పటికీ కూడా ప్రతిసారి ఒక్కొక్క రాజకీయ పార్టీ తమ సొంత రాజకీయ సరిహద్దులు